ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో తన కేటాయించిన క్యాంప్ ఆఫీసును వదులుకోవాలని నిర్ణయించుకున్నారు పవన్ కళ్యాణ్. మంగళగిరి ఇంటినే తిరిగి క్యాంప్ ఆఫీస్గా వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబుకు ఈ విషయంపై లేఖ రాశారు. విజయవాడలో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసును ఇరిగేషన్ శాఖ క్యాంప్ ఆఫీస్గా కేటాయించినందుకు చంద్రబాబుకి కృతజ్ఞతలు చెప్పారు పవన్ కళ్యాణ్. ఇక తాజాగా విజయవాడలో తనకున్నటువంటి కేటాయించిన భవనాన్ని తిరిగి ఫర్నిచర్తో సహా వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలోని తన ఇంటినే క్యాంప్ కార్యాలయంగా మార్చుకుంటామంటున్నారు పవన్ కళ్యాణ్. అసలు ఈ మార్పు గల కారణం ఏంటి? అసలు ఏమో లొసగులు ఉన్నాయి? దీనికి సంబంధించి ఎందుకు ఆయన పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఆయన తిరిగి మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయం పెట్టాలనుకుంటున్నారు? తనకు ఆల్రెడీ ఇరిగేషన్ శాఖ సంబంధించిన భవనాన్ని కేటాయించారు. దాని వాస్తులు మార్పు చేర్పుల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ సూచించారు. చాలా అట్టహాసంగా ఆ కార్యాలయంలో ఆ రోజు ఆయన పూజాక్రతులు నిర్వహించిన తర్వాత ఆ చైర్ని అధిరోహించారు. కానీ ఇప్పుడు ఏం జరిగి ఉంటుంది బహుశా అనే అనుమానాలు తావిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇప్పటికే లేఖ కూడా రాశారు. ఈ లేఖ ద్వారా తన కేటాయించినటువంటి ఆ క్యాంప్ కార్యాలయాన్ని తిరిగి ప్రభుత్వం ఫర్నిచర్తో సహా వెనక్కి తీసుకోవాలని ఆయన లేఖలో పొందుపరిచారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అసలు ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ ఎందుకు తనకు కేటాయించినటువంటి క్యాంప్ కార్యాలయాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నారు? వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం కోసం విజయవాడలోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం కోసం కేటాయించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ముందు రోజుగా అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి తనకు కావాల్సిన విధంగా క్యాంపు కార్యాలయం సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మార్పులు చేర్పులు కూడా సూచించి మార్పులు చేర్పులు కూడా చేసుకున్నారు. తర్వాత వరుసగా అక్కడ సమీక్ష సమావేశాలు కొన్ని రోజుల పాటు నిర్వహించారు. తర్వాత అక్కడి నుంచి పూర్తిగా కార్యకలాపాలు ఆపేసి పార్టీ కార్యాలయం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన వరుస రివ్యూలు సమీక్ష సమావేశం నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యాలయంలోనే పవన్ కళ్యాణ్ నివాసం ఉంటూ ఉంటారు. ఎప్పుడు వచ్చినా ఆయన అక్కడే ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో నివాసానికి దగ్గరగా ఉంటుంది. పార్టీ కార్యాలయంలో అధికారులకు సంబంధించినటువంటి రివ్యూ సమావేశాలకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ పార్టీ కార్యాలయంలోనే పార్టీషన్ చేసుకుని సమావేశ మందిరాలుగా అదేవిధంగా అధికారులకు సపరేట్ ఛాంబర్స్ ఇలా పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా క్యాంపు కార్యాలయం ఇప్పటికే మార్పులు చేర్పులు చేశారు. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇప్పుడు విజయవాడలో ఇరిగేషన్ క్యాంపు కార్యాలయం తన కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని వెనక్కి తీసుకోవాలని ఫర్నిచర్ తో సహా వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి బయలుదేరి విజయవాడకు వచ్చే సందర్భంలో కొంత ట్రాఫిక్ ఇష్యూస్ ఉండడంతో పాటు ఇరిగేషన్ క్యాంపు కార్యాలయం పవన్ కళ్యాణ్ వస్తున్న సమాచారం తెలిసినటువంటి బాధితులు కానీ చాలా మంది ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలోనే మంగళగిరిలోనే ఉంటూ అక్కడే కార్యకలాపాలు నిర్వహించాలి, అదే తన క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే మంగళగిరిలో తాను ఉంటున్నటువంటి పార్టీ కార్యాలయంలోనే క్యాంపు కార్యాలయానికి సంబంధించిన అనుగుణంగా అక్కడ పార్టీషన్ గదులకు సంబంధించి కానీ సమావేశ మందిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించాలి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయను, ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నాను, లేకపోతే ప్రజలు ఎక్కువ ఎత్తున అక్కడికి వచ్చి చేరడంతో కొంత ఇబ్బంది తలెత్తున్న విషయమే పవన్ కళ్యాణ్ చేంజ్ అవుతున్నారా, లేదంటే ఇంకేదైనా జోస్యం కానివచ్చు, జ్యోతిష్యం అంటే కొన్ని వాస్తు సరిగ్గా లేదనుకుంటున్నారా? అసలు ఎందుకు చేంజ్ అవుతున్నారు? ఇదే ప్రధాన కారణంగా ఉందా? అంటే ఒకటి ఇదే ప్రధాన కారణం అని కాదు, ఒక రూమర్ అయితే ఉంది పొలిటికల్ సర్కిల్ లో. ఇదేంటంటే 2014లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు ఆ ప్రాంగణాన్ని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయం మార్చుకుని అక్కడే క్యాంపు కార్యాలయం ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహించారు. అయితే ఆయన 2019 ఓడిపోయారు. తర్వాత 2019లో ఇరిగేషన్ మంత్రి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కూడా అదే క్యాంపు కార్యాలయం ఉపయోగించారు. ఆయన కూడా తన మంత్రి పదవులు పోగొట్టుకున్నారు. 2024 ఎన్నికలు ఓడిపోయారు. తర్వాత బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ఉపయోగించిన అంబటి రాంబాబు ఉపయోగించుకున్నారు. ఇద్దరు కూడా సగం క్యాంపు కార్యాలయం ఉపయోగించుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరు కూడా ఓడిపోయారు. ఒక సెంటిమెంట్ అనేది అక్కడ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే ఆ క్యాంపు కార్యాలయంలో పనిచేసినటువంటి నేతలు ఖచ్చితంగా తర్వాత ఎన్నికలు ఓడిపోతారని ఒక సెంటిమెంట్ 2014 నుంచి వస్తుంది. ఆ సెంటిమెంట్ అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. కానీ పొలిటికల్ గా జరుగుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ అది పెద్దగా పట్టించుకోకుండానే క్యాంపు కార్యాలయం తీసుకుంది. ఇప్పుడు ఏదైనా ఆ సెంటిమెంట్ తీసుకుని ఆ సెంటిమెంట్ లో భాగంగానే వరుసగా అక్కడ క్యాంపు కార్యాలయం ఉపయోగించినటువంటి నేతలు మంత్రులందరూ ఓడిపోతున్నారు. ఒక సెంటిమెంట్ ఏమన్నా నేతల నుంచి ఒత్తిడి రావడం ఇవన్నీ కారణాలు అయి ఉండవచ్చు అనేది పొలిటికల్ గా జరుగుతున్న చర్చ. అందుకే పవన్ కళ్యాణ్ ఆ క్యాంపు కార్యాలయం వద్దని ఇప్పుడు తన పార్టీ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయం మార్చుకున్నారు అనేది
పొలిటికల్ గా సాగుతున్న చర్చ. కానీ జనసేన పార్టీ మాత్రం కొంత అక్కడ సిటీలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. పార్టీ కార్యాలయం ఉంటే అటు పార్టీ నేతలకి ఇటు అధికారికంగా నేతలు అధికారులతో సమావేశాలు పెట్టుకోవచ్చని భావనలోనే మంగళగిరికి పవన్ కళ్యాణ్ షిఫ్ట్ అవుతున్నారు. అక్కడే క్యాంపు కార్యాలయం ఏర్పరచుకున్నారు అనేది జనసేన పార్టీ వర్గాలు చెప్తే, కానీ పొలిటికల్ సర్కిల్లో కానీ చాలా మంది చేస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే అది ఒక సెంటిమెంట్ ఉంది. అక్కడ పనిచేసినటువంటి ఎవరు కూడా తర్వాత ఎన్నికల్లో గెలవరు, ఓడిపోతారన్న ఒక ముద్ర పడిపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ దీన్ని వదిలేసి ఈ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయం నాకు వద్దు అంటూ ముఖ్యమంత్రి లేఖ రాశారు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తిగా తన పార్టీ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయం మార్చుకున్నారు. ఇక అక్కడి నుంచి తన పూర్తి స్థాయి కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తున్నారు. మనోజ్. రైట్ రాజేష్. సో మొత్తం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి విజయవాడలో ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ఆ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం కార్యాలయంగా మార్చారు. చాలా అట్టహాసంగా ఆయన ఆ కార్యాలయంలో ఆ కుర్చీని అధిరోహించారు. అక్కడ కొన్ని రోజులుగా పనులు నిర్వర్తించినప్పటికీ ప్రజలతో పాటుగా అటు శాఖపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆ తర్వాత ఏం జరిగిందో కానీ దానికి వెళ్ళడం కొంత నిలిపేశారు. తాజాగా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకుంటాము, ఇక్కడ విజయవాడలో తన కేటాయించినటువంటి ఈ కార్యాలయాన్ని పూర్తిగా ఫర్నిచర్తో సహా తిరిగి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని లేఖ రాశారు. మరి దీనిపై ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. అయితే ఇక్కడ ఒక అంశం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ తర్వాత ప్రజలు పెద్ద ఎత్తున అక్కడ చేరుతున్న నేపథ్యంలో ఇబ్బంది పడుతున్నట్టుగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, జనసేన నాయకులు చెప్పుకొస్తున్నారు. ఇది ఒకటే కారణం కాకుండా గతంలో అక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన వారు కొంతమంది కూడా వచ్చేటువంటి మరుసటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాబట్టి ఆ ఒక సెంటిమెంట్ కూడా ఉంటుందన్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ కార్యాలయాన్ని మార్చుకొని మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయాన్ని తిరిగి క్యాంపు కార్యాలయంగా